వెల్కమ్ టు మా రసీమ్రా యూట్యూబ్ ఛానల్. మండే స్పెషల్ పెసరెట్ అండి. రాత్రి నానపెట్టుకొని పొద్దున జార్లో వేసేసానండి. పేస్ట్ వస్తే పెసరెట్టే అండి. బియ్యం కూడా వేయలేదు, నేను బాగా రుబ్బుకున్నాను. ఇప్పుడు పెసరెట్లు వేసుకుందామండి. దాంట్లో కావాల్సిన వస్తువులు: ఉల్లిపాయ, జీలకర్ర, పచ్చిమిరపకాయ, అల్లము, ఈ 3 వేసుకున్నానండి. ఇలా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉండిద్ది. చూసారా, చాలా మెత్తటి పేస్ట్ చేసుకోవాలండి. ఇలా చేసుకుంటే బాగా వస్తాయి పెసరెట్టు. ఇప్పుడు పెసరెట్ వేసుకుందాం, వచ్చేయండి. కొంతమందికి అయితే సండే కుదిరిద్ది. నాకైతే చిన్నపిల్లలే కదండి, నాకు ఎప్పుడైనా వేసుకోవచ్చు. నేను ఇడ్లీ వేసుకుంటాను, గారి అలాంటివి వేసుకుంటూ ఉంటానండి. మీరు ఏమేమి వేసుకుంటారో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి, సరేనా? పెనం పెట్టేశానండి, అది వేడి అయినాక ఇప్పుడు పెసరెట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఆనియన్స్ కూడా వేసుకుంటున్నానండి. కొంచెం ఆయిల్ కూడా వేసుకుందాము. చూసారండి, ఇప్పుడు ఒకసారి ఇలా చేసి తిప్పేద్దాము. చూసారండి, కొంచెం ఎరిగింది కదా. ఇప్పుడు ఇంకోటి పెసరెట్ వేసుకున్నానండి. ఇప్పుడు పెసరెట్లో ఎగ్ ఎవరికి ఇష్టమో కామెంట్ బాక్స్లో చెప్పండి. నాకైతే పెసరెట్లో ఎగ్ వేసుకొని తింటానండి. మా పెద్దమ్మాయికి ఇలా వేసి ఎగ్ వేయాలండి, చాలా ఇష్టంగా తినిద్ది. ఉల్లిపాయలు అలాంటివి ఏం తినదు. ఇప్పుడు నేను ఎగ్ వేసుకుంటున్నాను. చూసారండి, ఎగ్ వేసాను కదా. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. దాంట్లోనే కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. కొంచెం వేసుకుంటున్నానండి, అంతే. ఇప్పుడు కారం గట్ట ఏం తినదండి మా అమ్మాయికి ఇప్పుడే వద్దంటండి, నేను వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు, కొంచెం కారం వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని తింటుంటే చాలా టేస్ట్గా ఉండిద్దండి. మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. చూసారు కదండి, వేసాను ఎగ్గెట్టు, చాలా టేస్ట్గా ఉండిద్ది. ఇప్పుడు మా అమ్మాయికి, చిన్న అమ్మాయికి కావాలంట, మళ్ళీ ఎగ్గెట్టు వేస్తున్నాను. చూసారండి, వేసాను. ఇప్పుడు మా పిల్లలు, మీ ఇంట్లో ఇలాంటి పిల్లలు ఉంటే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. చాలా సతాయిచ్చేస్తున్నారండి నాకైతే. మా అమ్మాయి అసలు వేసేదాకా కూడా ఆగట్లేదండి. మా చిన్నమ్మాయి చూడండి ఎలా అరుపులు పెడుతుందో. చూడండి ప్లేట్ ఎలా కలిపేస్తుందో మా అమ్మాయి. వేసేదాకా కూడా ఆగట్లేదు అస్సలు. అయిపోయిందండి, చాలా ఈజీ పెసరెట్టు ఎగ్గు. లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.